రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరత సెగ గట్టిగానే తగులుతోంది. విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ నిల్వలు నిండుకోవడంతో వాహనదారులు బంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ బంకుల వద్ద స్టాక్ లేదన్న బోర్డులను చూసి వాహనదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తెరిచి ఉన్న కొన్ని బంకుల వద్ద కూడా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు వంటి ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గత రాత్రి నుంచి కొన్ని బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడింది. చాలా వరకు బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. కొద్దిపాటి నిల్వలు ఉన్న బంకుల్లో వాహనాలు క్యూ కట్టాయి. ఒక్కొక్క వాహనంలో పెట్రోల్ బంక్ యాజమాన్యాలు 500 రూపాయలకు మించి కొట్టడం లేదు. గత రాత్రి నుంచి డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మీ టాకీస్ సెంటర్, రేవతి సెంటర్లోని హెచ్పీ, భారత్ పెట్రోల్ బంకుల్లో మాత్రమే డీజిల్ నిల్వలు ఉండగా అక్కడ వాహనదారులు బారులు తీరారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పరిధిలోని పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి పక్కనున్న కొన్ని బంకుల్లో డీజిల్ అవుట్లెట్లను మూసివేశారు. కేవలం పెట్రోల్ మాత్రమే ఒక్కో ద్విచక్ర వాహనానికి 1 నుంచి 2 లీటర్లు నింపుతున్నారు. 1-2 బంకుల్లో అంబులెన్స్లు, స్కూల్ బస్సులు, ఆటోలు వంటి అత్యవసర సర్వీస్ వాహనాలకు 2-3 లీటర్ల డీజిల్ మాత్రమే నింపుతున్నారు. సీఎన్జీతో నడిచే వాహనాలు గ్యాస్ కోసం క్యూ లైన్లు కడుతున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. పెట్రోల్ ఉన్న కొన్ని బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టారు. గంటల తరబడి వేచి ఉన్నా ఇంధనం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.